పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః తస్మాన్నార్హా వయం హస్తుం దార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. ఇటువంటి దుర్మార్గులను వధిస్తే మాకు పాపం సంక్రమిస్తుంది కనుక ధృతరాష్ట్రుని పుత్రులను మా బంధువులను సంహరించడము మాకు యుక్తము కాదు. ఓ కృష్ణ, లక్ష్మీపతి, స్వజనులను వధించడం వలన మాకు కలిగే లాభమేమిటి? మేమెట్లా సుఖమును పొందగలము? భాష్యం. వేదాదేశము ప్రకారము 6 రకాల దుర్మార్గులు ఉన్నారు. వారే విషము పెట్టేవాడు, ఇంటికి నిప్పు పెట్టేవాడు, మారణాయుధాలతో దాడి చేసేవాడు, ధనమును కొల్లగొట్టేవాడు, వేరొకరి స్థలమును ఆక్రమించేవాడు, పరస్త్రీని చెడగొట్టేవాడు, చెరపట్టేవాడు. అటువంటి దుర్మార్గులను వెంటనే వధించాలి. అట్టి దుర్మార్గుల వధచే పాపము కలుగదు. అటువంటి దుష్టుల వధ సామాన్య వ్యక్తికైనా తగిన కార్యమే. కానీ అర్జునుడు సామాన్య వ్యక్తి కాడు. అతడు సాధు స్వభావం కలవాడు కావడం చేత వారి పట్ల సాధు స్వభావముతో వర్తించాలని అనుకున్నాడు. అయినా ఆ రకమైన సాధు నడవడి క్షత్రియునికి సంబంధించినది కాదు. రాజ్యపాలన చేసే బాధ్యతాయుతుడైన వ్యక్తి సాధు స్వభావము కలిగి ఉండవలసిన వాడే. అయినప్పటికీ పిరికిపంద కాకూడదు. ఉదాహరణకు శ్రీరాముడు ఎంతటి సాధు పురుషుడంటే జనులు ఇప్పటికీ రామరాజ్యంలో నివసించాలని ఉవ్విళ్ళూరుతుంటారు. కానీ రాముడు ఏనాడూ పిరికితనము చూపలేదు. రావణుడు సీతాదేవిని చెరపట్టి రాముని పట్ల దుర్మార్గముగా ప్రవర్తించాడు. అప్పుడు శ్రీరాముడు ప్రపంచ చరిత్రలోనే అసమాన రీతిలో అతడికి గుణపాఠము చెప్పాడు. అయినా అర్జునుని విషయంలో ప్రత్యేక రకమైన దుర్మార్గులను, అంటే అతని తాత, గురువు, మిత్రులు, పుత్రులు, మనుమలు మున్నగు వారిని మనిషి గుర్తించవలసి ఉంటుంది. అందుకే అర్జునుడు సాధారణ దుర్మార్గుల పట్ల తీసుకోవలసిన తీవ్రమైన చర్యలను వారి పట్ల తాను తీసుకోకూడదని అనుకున్నాడు. అంతేగాక సాధు పురుషులకు క్షమించే గుణము ఉండాలని చెప్పబడింది. సాధువులకు అటువంటి నిర్దేశాలు రాజకీయ అత్యవసర పరిస్థితి కంటే ఎంతో ముఖ్యమైనవి. అందుకే రాజకీయ కారణాల కొరకు స్వజనమును వధించడం కంటే ధర్మము, సాధు స్వభావము దృష్ట్యా వారిని క్షమించడమే ఉత్తమమని అర్జునుడు భావించాడు. కేవలము తాత్కాలికమైన దేహ సౌఖ్యము కొరకు అటువంటి సంహారము లాభదాయకమని అతడు అనుకోలేదు. అయినా రాజ్యాలు, వాటి ద్వారా లభించే సౌఖ్యాలు శాశ్వతము కానప్పుడు స్వజన సంహారము ద్వారా అతడు తన జీవితమును, నిత్య మోక్షమును ఎందుకు పణముగా పెట్టాలి? అర్జునుడు శ్రీకృష్ణుని మాధవ, లక్ష్మీపతి అని సంబోధించడం కూడా ఈ సందర్భంలో ముఖ్యమైనది. తుట్టతుదకు దురదృష్టాన్ని కలిగించే కార్యంలో తనను లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు నెలకొల్పవద్దని అతడు తెలియజేయగోరాడు. అయినా శ్రీకృష్ణుడు తన భక్తుల మాట అటుంచి ఎవ్వరికీ ఏనాడు దుర్దశను కలుగజేయడు.